దేవుని ప్రియబిడ్డలారా, మన ప్రభునామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఓ దేవుని సేవకుడా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన సేవకై నిన్ను పిలుచుకుని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న తన సంఘమును కాయుటకు నిన్ను కాపరిగా ఉంచాడు. నీవు యేసుక్రీస్తును ప్రేమించుచున్నావా? క్రీస్తును ప్రేమించటము అనగా ఏమి? సంఘమును ప్రేమించుట అని అర్థం. సంఘమును ప్రేమించటం అంటే వారి యొక్క శ్రేష్ఠ భాగాలను మీకు కొవ్వు పట్టేలా తినడం కాదు. మీ స్వార్థం కోసం వారిని వాడుకోవటము కాదు. సంఘస్థుల పట్ల పక్షపాతంగా చూపటము కాదు. సంఘస్థుల నుండి ఆశించుట కాదు. నీ సొంత బిడ్డలను, సంఘ బిడ్డలను వేరువేరుగా చూడటము కాదు. దేవునిని గణపరచకుండా నిన్ను నీవు సన్మానాలతో, పొగడ్తలతో హెచ్చించుకోవటము కాదు. ఓ కాపరి, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంఘమును కొనుక్కున్నాడు. నీ సంఘము కాదు, గుర్తించుకో, జాగ్రత్త. ఏలీని ఈరోజు మీకు జ్ఞాపకము చేయుచున్నాడు దేవుడు. ఏలీ వంశములను తన సేవకి కొన్నాడు. అయితే ఏలి యొక్క ప్రవర్తన బట్టి, ఏలి యొక్క కుమార్తెల ప్రవర్తన బట్టి, ఎందుకు ఈ వంశాన్ని నేను ఏర్పరచుకున్నాను, నా సేవకని బాధపడ్డాడు. తర్వాత ఏలిని ఇలాగ శపిస్తున్నాడు, మీ వంశములో మంచి వృద్ధాప్యం వరకు వచ్చు ముసలివాడు ఎవడు ఉన్నాడు అని సెలవిచ్చాడు. మీ బలము తక్కువైపోతుంది అన్నాడు. ముసలి వయసు వచ్చు వరకు నీ కుమారులు ఉండరు అని సెలవిచ్చాడు. దేవుడు తన సేవకై నమ్మకమైన యాజకుడు నియమించుకుంటాడట. ఆ యాజకుని దగ్గరకు నీవు వెళ్ళి తిండి కోసము, ఉద్యోగం కోసము నమస్కరించి వానికి గులాముగా నీవు జీవిస్తావు అని శపించటం జరిగింది. ఓ సేవకుడా, గుర్తించుకో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించి యేసుక్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘాన్ని ఏ విధంగా కాయాలో తెలుసుకొని ఆయన యొక్క మాటలకు విధేయత కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కృప నీకు నిరంతరం ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.